వర్షపు నీరులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పొంగుతున్న వాగులోంచి మోటార్ బైక్తో దాటేందుకు ప్రయత్నించి నీళ్లలో కొట్టుకుపోయారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వెలుగు చూసింది ఉదంతం. వర్షాలతో నారాయణఖేడ్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సత్యవాగు పొంగుతోంది. అయితే ఈ వాగును ఇద్దరు యువకులు బైక్ సాయంతో దాటబోయారు. కానీ అది సాధ్యం కాలేదు. నీటి వేగానికి బైక్తో సహా కొట్టుకుపోయారు. నీటిలో కొంత దూరం వరకు వెళ్లాక స్థానికులు ఇద్దరు యువకులను కాపాడి గట్టెక్కించారు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలు వాగులో పడిపోయి మొత్తానికి బయటపడ్డ ఇద్దరు యువకుల్ని చూస్తున్నాము. వర్షపు నీరులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పొంగుతున్న వాగులోంచి మోటార్ బైక్తో దాటేందుకు వారిద్దరూ ప్రయత్నించారు. అయితే అది కుదరక నీళ్లలో కొట్టుకుపోయారు. కానీ అదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జరిగింది. వర్షాలతో నారాయణఖేడ్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సత్యవాగు పొంగి పొర్లుతోంది. అయితే ఈ వాగును ఇద్దరు యువకులు బైక్ సాయంతో దాటబోయారు. కానీ అది సాధ్యం కాలేదు. నీటి వేగానికి బైక్తో సహా ఆ ఇద్దరు యువకులు ఆ నీళ్లలో కొట్టుకుపోయారు. అయితే ఆ నీటిలో కొంత దూరం వెళ్ళాక స్థానికులు ఇద్దరు యువకుల్ని మాత్రం కాపాడగలిగారు. వాళ్ళని ఆ నీటిలోంచి బయటికి తీసుకొచ్చి గట్టెక్కించారు. నారాయణఖేడ్ మండలం దగ్గర జరిగింది ఈ ఘటన. అక్కడ ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో వాగు మనం గమనించొచ్చు. సిద్దిపేట జిల్లా నారాయణఖేడ్లో ఇద్దరు యువకులు బైక్తో పాటు ఆ వాగును దాటేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బైక్తో పాటు ఆ ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అయితే అదృష్టవశాత్తు ఆ ఇద్దరు యువకుల్ని మాత్రం అక్కడి స్థానికులు కాపాడగలిగారు. వాళ్ళిద్దరూ గట్టెక్కారు. ఒకసారి వాగును గమనిస్తే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. భారీ వర్షాలతో ఆ వాగు పొంగి పొర్లుతోంది. ఈ వాగుని దాటేందుకు ఇద్దరు ప్రయత్నించడంతో బైక్తో పాటు వాళ్ళు కొట్టుకుపోయారు. కానీ వాళ్ళిద్దరూ బతికి బయటపడ్డారు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారు. స్థానికుల సాయంతో వారిద్దరూ బయటపడగలిగారు. Hey!